ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉందని ఆర్జీవీ పిటిషన్ దాఖలు చేశారు. ఎక్స్ లో అనుచిత వ్యాఖ్యల పోస్టింగ్స్ పెట్టారంటూ ఆర్జీవీపై మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. ఆర్జీవీ క్వాష్ పిటిషన్ ను ఇప్పటికే ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లా మద్దూరు పోలీసులకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించి ఏదైతే ఉందో వ్యూహం సినిమా సంబంధించి ఇది చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యదర్శి కేసు నమోదు చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న ఏదైతే ఉందో ఆ కేసు సంబంధించి హైకోర్టులో కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదివరకు ఈ సంబంధించి హైకోర్టు చాలా సీరియస్ గా పరిగణించింది. ఇప్పుడు వరకు మీరు క్వాష్ చేయాలని చెప్పేసి పిటిషన్ వేశారు. అయితే దీనికి సంబంధించి పోలీసు వారు పార్ట్ 1 నోటీస్ ఇచ్చారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాలి, ఆ విచారణ చేసిన తర్వాత మీరు ఫర్దర్ గా చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పోలీసులు నన్ను కొట్టే చిత్రహింస పెట్టి గురి చేస్తారని చెప్పేసి ఆర్జీవీ అయితే పేర్కొనడం జరిగింది. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మీరు ఎలా ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు, మొదట పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి మీరు మూవ్ చేయాలని చెప్పడం జరిగింది. లేని పక్షంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి దాని మీద విచారణ చేస్తాం, కానీ హైకోర్టు పిటిషన్ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని చెప్పి పిటిషన్ వేస్తే మేము దీనికి ఎలా సహించమని చెప్పేసి హైకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి తాజాగా ఈ నిన్న ఏదైతే ఉందో రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ లో ప్రధానంగా ఒకటే పేర్కోవడం జరిగింది, నేను పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు మీద అసభ్యకర పోస్టులు పెట్టానంటూ నా మీద ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనికి నాకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ లో కీలకమైన పాయింట్ ఇది పేర్కొన్నారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి నన్ను చిత్రహింసకు గురి చేస్తారు, నేను నిజం చెప్పే విధంగా నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టే పరిస్థితికి నెలకొంటుంది. సో దీన్ని పరిగణలోకి తీసుకుని నాకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ ఎవరైతే ఉన్నారో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద మరి కాసేపట్లోనే వాదోపవాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ, అలాగే తిరుమలరావు ఇప్పటికే ఒకసారి అటెండ్ కాలేకపోయారు, షూటింగ్ షెడ్యూల్స్ బిజీగా ఉండడం వల్ల ఆర్జీవీ. అయితే మరొకసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు, ఈ నెల 25న హాజరు కావాలి విచారణకు అని చెప్పేసి. దీనిపై ఆర్జీవీ ఇప్పటివరకు స్పందించారా? అయితే దీని మీద వరకు ఇప్పుడు అయితే స్పందించలేదు. మొన్న ఏదైతే ఉందో 41 రోజులు ఇచ్చి మీరు పోలీసులు విచారణకు హాజరవ్వాలని చెప్పేసి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు చెప్పడం జరిగింది. దీని మీద వాట్సాప్ లో అతను మెసేజ్ పంపించాడు, నేను షూటింగ్ వల్ల కొంచెం బిజీగా ఉన్నాను, నేను తర్వాత మీకు వచ్చి హాజరవుతానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే తాజాగా నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో మళ్ళీ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు, ఈ నెల 25 వచ్చి మీరు హాజరు కావాలని. కానీ ఇప్పుడు వరకు దీని మీద అయితే ఆర్జీవీ అయితే ఎలాంటి స్పందన లేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్ వస్తుందని చెప్పేసి ఆలోచనలో చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు ఈ రోజు విచారణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ చేసిన తర్వాత వాదోపవాదం న్యాయమూర్తి ఎలాంటి తీర్పు వెలువడిస్తారు దాని మీద కూడా ఆలోచించి పోలీసులకు సమాచారం ఇచ్చే విధంగా అయితే ఆర్జీవీ అయితే ప్లాన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఝాన్సీ, అంటే తిరుమలరావు ఇప్పటికే క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. మరోవైపు ఇవాళ బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరగబోతోంది. ఎలా చూడొచ్చు ఈ కేసుని మనం, ఎందుకంటే రోజు రోజుకి వివాదంగా మారుతోంది. ఇవాళ ఆయనకి బెయిల్ వస్తుందా రాలేదా ఎలా చూడొచ్చు? ఝాన్సీ, ఏదైతే ఉందో అసభ్యకరమైన పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఎవరిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు శాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, అదేవిధంగా ఎవరి మీద పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని BSNN కొత్త చట్టం 179 యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొన్న క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే రామ్ గోపాల్ వర్మ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ బెయిల్ పిటిషన్ మీద దాఖలు చేసిన వెంటనే బెయిల్ పిటిషన్ వచ్చే అవకాశం అయితే కనిపించదు. కానీ అతను చేసిన అభ్యంతరం బట్టి కోర్టుకు అభ్యంతరం బట్టి కోర్టు ఈ కేసు అతను బెయిల్ పిటిషన్ తేలే వరకు మీరు అతను ఏమీ చేయొద్దు అనే ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం వరుసనే చూసుకుంటే ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారికి ఇప్పటికే సంబంధించి కొంత కోర్టు హాజరుపరిచినప్పటికీ కోర్టు అయితే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నప్పటికీ కోర్టు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఈ కేసు సంబంధించి బెయిల్ పిటిషన్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి
వద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకి కోర్టు ఆ విధంగా తీర్పు వస్తుందా, లేని పక్షంలో ఇంకెలా వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఏదో చూస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.